శ్రీమాత్రే నమః. అందరికీ శివోహం అండి. ఇప్పుడు మనం మణిద్వీప వర్ణన గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మణిద్వీప వర్ణన చదవడం వల్ల లేదా వినడం వల్ల ఉపయోగం ఏమిటి? అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఈ సృష్టిలో లేదు. మణిద్వీపం 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 అనే పదే పదే పిలిస్తే చాలు దరిద్రము దరిదాపులకు కూడా రాదని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసారా చదివిన లేదా గానం చేసిన ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయముగా అనుభవించి తెలుసుకోవాల్సిందే గాని వర్ణించుటకు 1000 పడగల గల ఆదిశేషునకు కూడా శక్తి చాలదు. లక్షల లక్షల బ్రహ్మాండాలను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తులు పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండుట వలన 32 రకాల పూలతో మణిద్వీపానికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధాక్షితలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేగాని కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తుల ఇంట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీపమును చేరెదరు. కృతజ్ఞతలు.